హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిరాణా నోమాడ్ ఛానల్. సో లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఈ వీక్ అయితే మనకి లాంగ్ వీకెండ్ అనమాట. ఇక్కడ ఈరోజు సాటర్డే, మండే వచ్చేసి హాలిడే ఇక్కడ, విచ్ ఈస్ ఫర్ సివిక్ డే. ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు 12 అయితే అవుతుంది, 5 నిమిషాలు తక్కువ 12. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిందే, మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా. గేటెడ్ కమ్యూనిటీస్లో ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, జిమ్ అని చెప్పి, లేకపోతే థియేటర్ అని చెప్పి, ఆడిటోరియం అని చెప్పి అలా ఉంటాయి కదా. సో అలానే మన ఆశీష్ కూడా డౌన్ టౌన్లో ఉంటాడు కాబట్టి వాళ్ళ బిల్డింగ్లో థియేటర్ అనేది ఉందంట. సో అది ఈరోజు బుక్ చేశాడంట, మనకి లాంగ్ వీకెండ్ కదా అని చెప్పి, ఒక 3 hours 11 నుంచి 2 అని. బట్ ఆల్రెడీ 12 అయితే అయిపోతుంది. సో అట్లా అని చెప్పి అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి, అంటే జస్ట్ మన ప్రైవేట్ థియేటర్ లాగా అనమాట. ఒక 12 seats 20 seats అన్నీ ఉంటాయి విత్ స్క్రీన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో దాంట్లో ఏదన్నా లైట్గా యూట్యూబ్లో వీడియో కానీ, లేకపోతే ఏదన్నా స్మాల్ షార్ట్ ఫిల్మో, లేకపోతే ఒక మూవీ అయితే అవ్వదులే. సో ఇవి చూడడానికి అని చెప్పి, ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి మనకి టేస్ట్ ఆఫ్ ఇండియా అట్లానే కెరేబియన్ ఫెస్టివల్ ఉంది కదా. సో ఈసారి కూడా సేమ్ అదే టైం అనమాట. సో మనం లాస్ట్ టైం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాము. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మనము అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు ఆగస్ట్ లాంగ్ వీకెండ్ కాబట్టి ఇక్కడ మనకి చాలా మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లైక్ టేస్ట్ ఆఫ్ ఇండియా, నేతన్ ఫిలిప్స్ స్క్వేర్లో. అక్కడ వచ్చేసి డిఫరెంట్ ఇండియన్ రెస్టారెంట్ లైక్ స్టాల్స్ అన్నీ ఉంటాయి అనమాట. మనకి డిఫరెంట్ ఇండియన్ ఫుడ్స్, క్యూజిన్స్ అన్నీ ఇండియాలోని డిఫరెంట్ వెరైటీస్. ఇక్కడ మనకి యూజువల్గా గార్డెనర్ వైపు నుంచి వెళ్తాం మనం డౌన్ టౌన్కి వెళ్ళాలంటే. కాకపోతే ఈరోజు ఈ కెరేబియన్ ఫెస్టివల్ ఉంది అని చెప్పి క్లోజ్ ఉందన్నమాట. సో అందుకని మనం డౌన్ టౌన్లో నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అందుకని ఇంతసేపు పడుతుంది, 23 minutes ఉంటుంది, జస్ట్ 5 kilometersకి. డౌన్ టౌన్లో ఉన్న వాళ్ళకి ఇదే బాధ. డౌన్ టౌన్ నుంచి డౌన్ టౌన్కి వెళ్ళాలంటే చాలా కష్టం. 5 kilometersకి 23 నిమిషాలు అంట. నార్మల్గా ఇప్పుడు నువ్వు గార్డెనర్ మీద నుంచి వెళ్ళావు అనుకో, నీకు 1/4 గంటలో వెళ్ళిపోతావు కదా. సో అలాంటిది నువ్వు డౌన్ టౌన్ నుంచి వెళ్తున్నావు కాబట్టి నీకు సాటర్డే కూడా కదా, అందరూ బయటికి వస్తారు, ప్యాటియోలు, బీర్లు తాగుదాం అది ఇది అని చెప్పి. సో అన్ని కార్లన్నీ ఒక లేన్ అంతా పార్క్ చేసి ఉంటాయి ఇటు. సో ఓన్లీ కార్లకు ఉండేది 2 lanes అనమాట. అంటే లైక్ అటువైపు వచ్చేటోళ్ళు ఒకటి, మనం వెళ్ళేటోళ్ళు ఒకటి. అండ్ మనకి తెలిసిందే ఇక్కడ డౌన్ టౌన్లో స్ట్రీట్ కార్స్ కూడా ఉంటాయి కదా. సో ఇన్ కేస్ అది ఆగిందంటే దాన్ని మనం క్రాస్ చేయకూడదు, దాని వెనకాలే పోవాలి మనం. అదొక తలకాయ నొప్పి. సో అందుకని ఇంతసేపు చూపిస్తుంది. వెనకాలంతా కూడా అయిపోయినాయి బస్సులన్నీ. డౌన్ టౌన్లో ఇల్లు తీసుకుంటే ఇదే నా ప్రాబ్లము. మన ఆశీష్ బిల్డింగ్ బయట ఏమో పార్కింగ్ లేదు, స్ట్రీట్ పార్కింగ్, వాళ్ళ బిల్డింగ్లో విజిటర్ కూడా లేదు. సో ఇంకా LCBO దగ్గరకు వచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని, ఇక్కడ ఏదో 60 minutes ఫ్రీ ఉందంట. సో ఇది తీసుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. ఎంటర్ చేయ లైసెన్స్ ప్లేట్. కానీ డౌన్ టౌన్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇట్లాంటి మంచి స్కై స్క్రేపర్స్, మన డౌన్ టౌన్ వ్యూ అంతా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా CN టవర్ అనమాట. ఆల్రెడీ చాలాసార్లు చూపించా, బట్ నాకు తెలిసి వీళ్ళ బిల్డింగ్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఈ బిల్డింగ్లో మనకి ఆల్మోస్ట్ 80 floors వరకు ఉన్నాయి. 77, 78, 79 మొత్తం PS2 80 floors బిల్డింగ్ అంట. మనోడిది ఏ ఫ్లోరో చూడాలి దీంట్లో. మనకి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే, అమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళ బిల్డింగ్లో. ఇదే మన థియేటర్ రూమ్. ఇలా అయితే మంచిగా మనకి కౌచెస్ లాగా అయితే ఉన్నాయి, బీన్ బ్యాగ్స్ లాగా. మనోడి పార్ట్ ఆశీష్ బిల్డింగ్, ఆశీష్కి ఇష్టం కాబట్టి ఈ పాట అయితే ప్లే చేస్తున్నాం, జెసికా. అలా థియేటర్లో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని వీడియో సాంగ్స్ అయితే ప్లే చేసి, ఇది వీళ్ళ గార్డెన్ అంట. ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ మొత్తం, మంచిగా లాన్, ఇక్కడ అన్ని కుర్చీలు, బాగుందబ్బా. ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాగా అక్కడ. సో ఇది వీళ్ళ గార్డెన్ అంట. సో మీకు చూపించింది జస్ట్ ఈ 2-3 అమ్యూనిటీసే కదా. ఇవి కాకుండా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మీటింగ్ రూమ్స్ అని, పార్టీ రూమ్స్, సోషల్ గ్యాదరింగ్స్, మన పూల్ టేబుల్, అట్లానే ఫూట్బాల్, అన్నీ ఉన్నాయి ఇక్కడ కావాల్సినవన్నీ. అందుకే రేట్ కూడా వాయిచ్చేస్తారు అనుకుంటే ఇక్కడ. కనిపిస్తుంది కదా, మనోడి ఫ్లోర్ వచ్చేసి 57 అంట. వ్యూస్ ఎట్లా ఉంటాయి చూద్దాం ఇక్కడ నుంచి. చూస్తున్నారు కదా, ఇదే మన ఇల్లు, కిచెన్, ఇదేమో లివింగ్ రూమ్,
ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఉందనుకుంటా. వావ్, లెట్ మీ నైస్, బాగుందబ్బా ఇక్కడ నుంచి వ్యూ. అక్కడ కనుక చూసుకుంటే అది మనకి లేక్ ఒంటారియో. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కనుక ఇది చూసుకుంటే ఇది గార్డనర్ ఎక్స్ప్రెస్ వే. యూజువల్గా మనం స్కార్బోరో అలా వెళ్ళాలి అనుకుంటే ఈ రోడ్డు మీద నుంచి వెళ్తాం. ఇట్లా వెళ్ళి ఇట్లా కరువు తిరుగుతుంది అనమాట. అక్కడ తిరిగి అలా అటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా వెళ్తే మనకి స్కార్బోరో, నార్త్ యోక్ అవన్నీ వచ్చేస్తాయి. చూస్తున్నారా అక్కడ మనకి గో ట్రైన్ కూడా వస్తుంది. ఇటువైపు వస్తే కనుక మనకి యూనియన్ స్టేషన్ అనమాట. స్కార్బోరో లైక్ పికరింగ్ వైపు నుంచి వస్తున్నట్టుంది గో ట్రైన్. ఇక్కడ ఇంకొక గో ట్రైన్ వెళ్తుంది ఇప్పుడే. Bro, I'm hungry. Where do you want to eat? What do you want to eat? Even I am hungry. Even you are hungry. యా, టిమ్ హార్టన్స్ అంటున్నాడు బ్రో, కానీ అక్కడ మేబీ చిన్న స్నాక్ లాగా తీసుకోవచ్చు. కానీ ఎంత ఆకలిస్తుందంటే లాంగ్ వీకెండ్ కూడా కదా, నాకు బఫే తినాలనిపిస్తుంది బేసిక్గా. హౌ డూ యూ ఫీల్ హ్యావింగ్ ఎ బఫే? నేను రాను. బఫే ఎందుకురా? బఫే ఫస్ట్ టైం నో అంటున్నావు. అంత దూరం ఎవడు వెళ్తాడు రా? ఎంత దూరం ఏంట్రా? మేము ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, దూరం అంటున్నావు. బఫెలో ఏందిరా? అరే బఫేలో కాదురా, బఫేలో అయినా ఓకే నాకు. వెళ్ళాలి లాంగ్ వీకెండ్ కాబట్టి సరదాగా వెళ్ళేసి రావచ్చు. వాట్ యూ సే బ్రో? కెనడియన్, you have got no restrictions. We need to carry our passport and all of that if you have to go to Buffalo. Yeah, we can get the passport. We can actually go for Buffalo. Are you okay? Yeah, I'm okay. How about you, Vinith? Yeah, I'm okay. Like, but then, like, you have your passport with you. Why? Anyways, you're Ashish, right? They will allow you seeing your face. Okay. మరి మన పాస్పోర్ట్ సంగతి ఏంటి మరి? మా ఫ్రెండ్ ట్రావెలర్, he'll make sure that సర్ప్రైజ్. పాస్పోర్ట్స్ రెడీగా ఉంటాయి ఎప్పుడు మన దగ్గర. we have our passports. యా, దెన్ ద ప్లాన్ ఈస్ ఆన్. ఓన్లీ ఏంటంటే మనం పెట్రోల్ ఒకటి కొట్టించుకొని మంచిగా లైట్ స్నాక్ లాగా ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది ఎట్లయినా మన డౌన్ టౌన్ నుంచి నాయగ్రాకి. అదే సారీ, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళడం? ఇప్పుడు ప్రెసెంట్ మంది 48,100 ఉంది కదా. సో 48,230 అట్లా అవుతుంది అనుకుంటున్నా. సో 130 kilometers ఉండొచ్చు అనుకుంటున్నారా నేనైతే. ఎందుకంటే నాయగ్రా ఫాల్స్ మన ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 125 kilometers. సో ఇది జస్ట్ బార్డర్ దాటడమే కదా. 187 అంటే సరిపోయింది కదా. యా సరిపోతుంది, కానీ నెక్ టు నెక్ వెళ్ళడం ఎందుకు అని. నువ్వు రిస్క్ లేని లైఫ్లో రస్క్ లేదా? అవంతా ఒకప్పుడు అండి, నేను మారిపోయాను ఇప్పుడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. యూజువల్గా నేను 200 రిమైనింగ్ ఉన్నప్పుడే ఫుల్ చేయించేస్తా. కానీ ఈ మధ్య లైక్ తీయలేదు కాబట్టి ఫుల్ ఏం చేయిలే. ఇప్పుడు ఎట్లా బయటికి వెళ్తున్నాం కూడా కాబట్టి మనము ఎట్లనో మనము టిమ్ హార్టన్స్లో లైట్గా స్నాక్ అని కూడా అనుకున్నాము. సో దగ్గరలో కాస్కో ఎక్కడైనా ఉంటే అక్కడ కాస్కో ప్లస్ టిమ్ హార్టన్స్ ఉండేటట్టు చూసుకొని 2 ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతే బెటర్. అప్పటి లోపల ఇన్ కేసు క్రాషెస్ ఏమైనా ఉన్నాయి కూడా మన రోడ్లో అవి క్లియర్ చేస్తారు. సో మనకే ఇంకా టైం తగ్గుతుంది. ఈ వాల్ కనిపిస్తుంది కదా, వాల్కి అటు సైడ్ కాస్కో ఉంది. కాస్కోలో గ్యాస్ కొట్టించేసుకొని మనం టిమ్ హార్టన్స్కి అయితే వచ్చేసాము ఒక క్విక్ స్నాక్ అని చెప్పి. సో ఇక్కడ ఒక డ్రింకో లేకపోతే ఒక ర్యాప్ అట్లా తీసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోదాం బఫెలో సిటీ. టిమ్ హార్టన్స్ యాప్లో మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్స్తో నేనైతే ఒక మీడియం మోకా ఎస్కేప్ అయితే తీసుకున్నా. సమ్మర్ కాబట్టి చాలా రోజులు అవుతుంది ఎట్లానో. సో ఇది తాక్కుంటూ చిల్ అవ్వుకుంటూ వెళ్ళిపోతాం నీట్గా. మనోడు ఎకనామికల్గా వాటర్ తాగుతున్నాడు చూపిరా. ఆశీష్ ఏమో వ్రాప్ తీసుకున్నాడు ఒకటి. సో ఇంకెందుకు మరి స్టార్ట్ అయిపోదాం. లాంగ్ వీకెండ్ కదా, చూస్తున్నారు కదా ఇటువైపు మనం రైట్ వెళ్తే కనుక ఇదంతా మనకి నాయగ్రా ఫాల్స్ డౌన్ టౌన్ అనమాట.
సో మొత్తం ట్రాఫిక్ అటువైపు అంతా ఆగిపోయింది. అండ్ ఇటు చూసుకుంటే కూడా మనం స్ట్రైట్ ఇటు సైడ్ వెళ్తే బార్డర్ అనమాట, యుఎస్ బార్డర్. ఇటువైపు నుంచి వెళ్తున్నాం. ఈరోజు వచ్చేసి బేసిక్గా మనకి నాగరా ఫాల్స్ దగ్గర 2 బార్డర్లు ఉంటాయి. ఒకటేమో రెయిన్బో బ్రిడ్జ్, ఇంకోటేమో పీస్ బ్రిడ్జ్ అనమాట. సో పీస్ బ్రిడ్జ్ అయితే కనుక మనము ఫోర్ట్ టెర్రీ లైక్ అటువైపు నుంచి వెళ్తాము. బట్ ఈరోజు ఇది వచ్చేసి రెయిన్బో బ్రిడ్జ్ అనమాట. సో ఇదంతా కూడా ఫుల్ కార్స్ ఉన్నాయి. అటు కూడా నాయగ్రా వెళ్ళేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకే చాలాసేపు పట్టింది. మనం ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇక్కడ కనుక చూసుకుంటే మనము 40 మినిట్స్ అంట, జస్ట్ 2.6 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ మనము అయితే వచ్చేసాం బార్డర్ దగ్గరికి. ఇదే బార్డర్ అనమాట మనకి. సో ఇక్కడ బార్డర్ మనకి చెక్ అనేది అవుతుంది. ఇదంతా కూడా చూసుకుంటే మొత్తం రెడ్ ఉంది. ఎప్పుడు వెళ్తామేమో. 40 మినిట్స్ అంటే జస్ట్ 3 కిలోమీటర్స్కి. మన టొరంటో డౌన్ టౌన్ కంటే ఇంకా దారుణంగా ఉంది ఇక్కడ అసలు. అంతా లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్. అందరూ నిన్నే వెళ్ళిపోయి ఉంటారు వేరే ఎక్కడికి అనుకుంటే కనుక, వాళ్ళు చూస్తే ఈరోజు వస్తున్నట్టున్నారు. యూజువల్గా యూఎస్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే టొరంటోకి వస్తారు, ఫుడ్ బాగుంటుంది, ఇట్లా వేరియస్ రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పి. అలాంటిది మనము ఈసారి బఫలోకి వెళ్తున్నాము. బట్ ఇంత ట్రాఫిక్ ఉంటుంది అనుకోలే. బట్ ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి ఇంకా తప్పదు, ఈ ట్రాఫిక్లోనే నాంచుకుంటూ ఇంకొక నాకు తెలిసి 1 గంట పడుతుంది ఈజీగా. ఆల్మోస్ట్ టైం వచ్చేసి సాయంత్రం 4:30 అయితే అవుతుంది. మనం వెళ్ళేటప్పటికి 5:15, 5:30 అవుతుందేమో ఈజీగా. వన్ గుడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం రీసెంట్గా కొలరాడోకి వెళ్ళాం కదా, మనకి ఆల్రెడీ స్టాంపింగ్ ఉందన్నమాట యూఎస్ వీసాకి. సో జస్ట్ మనకి టోల్ లాగా ఎక్కడైతే ఉంటాడో లైక్ బార్డర్ ఆఫీసర్, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, పంపించేస్తారు అనమాట ఓకే అనుకుంటే. మళ్ళీ సెకండ్ ఇన్స్పెక్షన్ కోసం అని చెప్పి లోపలికి అయితే వెళ్ళక్కర్లేదు. లాస్ట్ టైం అప్పుడైతే లేట్ అయిపోయింది, లోపల పంపించి వాడు క్వశ్చన్లు అడిగి అక్కడ డబ్బులు పే చేసి అదంతా. బట్ ఈసారి అదేం ఉండదు, డైరెక్ట్గా వీసా ఆల్రెడీ స్టాంప్ అయి ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు మనం. చూసుకుంటే మన కెనడియన్ ఫ్లాగ్, ఇదంతా మన కెనడియన్ బార్డర్ అనమాట. యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ ఇక్కడ అవుతుంది. అటువైపు కూడా చూస్తే ఫుల్ పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి కార్లకి. సో టైం అయితే 5:30 అయ్యింది. మనం స్టిల్ ఇంకా కెనడాలోనే ఉన్నాం, ఇంకా బార్డర్ కూడా దాటలేదు. ఇది బార్డర్ అనమాట. సో రెయిన్బో బ్రిడ్జ్ ఎక్కడానికి ఇంతసేపు ట్రాఫిక్. ఎప్పుడో నేను 1 గంట ముందు చెప్పాను, బట్ స్టిల్ అయినా కూడా ఇంకా ఇక్కడే ఉన్నాం అనమాట. చూసుకుంటే కనుక అందరూ అటు నుంచి కూడా వచ్చి ఈ లైన్లో కలిసిపోతున్నారు. అందుకని ఇటువైపు లైన్ కూడా అయిపోతుంది. ఏంటో మరి ఎప్పుడు వెళ్తామో ఏమో. లంచ్ అనుకున్నాము, లంచ్ కాస్త డిన్నర్ అవుతుంది ఇక్కడ. మరీ టూ మచ్ అబ్బా. ఫస్ట్ ఇనిషియల్గా చూపించినప్పుడు 4:40 అని ఉంది, ఇప్పుడు 6 o'clock అయింది. ఊరుస్తావేంట్రా? అమ్మయ్యా, ఎప్పుడో మనం 1:30కి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ టొరంటోలో. గ్యాస్ కొట్టించుకొని ఇంకా అంతా వచ్చేటప్పటికి ఈ టైం అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 6:15 అవుతుంది. సో లైఫ్లో ఎప్పుడు ఒక 130 కిలోమీటర్స్కి ఇంతసేపు ఎప్పుడు పట్టలేదు అసలు. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ అయిపోయి ఉంది. వెనకాల ఏదో కన్సర్ట్ అవుతున్నట్టుంది, వీకెండ్ కదా. సో మనమైతే ఇప్పుడు లైక్ జస్ట్ బార్డర్ దాటిన తర్వాత ఒక 5-10 మినిట్స్ దూరంలో ఉన్న జైకా ఇండియన్ క్యూజిన్ అని చెప్పి ఉంది. ఇక్కడ బుఫే ఉంటుందంట, బుఫే ఫుడ్ ఫేమస్ అంట. సో అది ట్రై చేద్దామని చెప్పి అయితే వచ్చాం. అంటే నాట్ జస్ట్ ఫర్ ఫుడ్, ఇక్కడ యూజువల్గా అందరూ షాపింగ్ కూడా వస్తారు కదా. సో అలానే ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉన్నాయి. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు ఫస్ట్ అయితే మనం వెళ్ళి అక్కడ బుఫే అయితే తినేద్దాం. మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి బనానా లీఫ్, ఇది వచ్చేసి సౌత్ ఇండియన్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి జైకా అంట. సో యాక్చువల్గా మనం లొకేషన్ లైక్ దీనికి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇది కూడా కొంచెం టెంప్టింగ్గానే ఉంది, బనానా లీఫ్. సో వీఆర్ జస్ట్ చెకింగ్ ఫర్ ఆప్షన్స్ అన్ ద మెన్యూ. ఏంటి దీని పేరు? బనానా లీఫ్లో ఐటమ్స్ ఏమున్నాయని చెప్పి లోపల కనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఉన్నట్టు ఉంది. ఈ బనానా లీఫ్లో కనుక చూసుకుంటే వెజ్ ఆప్షన్స్ ఎక్కువ లేవంట. సో అందుకని జైకాని అనుకున్నాం. బట్ దీని పక్కన ఇంకోటి కూడా ఉంది, టేస్ట్ ఆఫ్ నేపాల్ అని చెప్పి. సో ఇక్కడ మెన్యూ బుఫే లేదు కదా, బుఫే లేదు ఇక్కడ. సో ఇంకా ఫైనల్గా మనం అనుకున్న జైకాకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి వీడు తీస్తున్నాడు.
రెడ్ కాదు, రెడ్డి బైక్ షేర్ అంట. ఇదే మన జైకా ఇండియన్ క్యూజిన్. ఇక్కడ బోర్డులా కూడా పెట్టారు. ఫుడ్ వేస్ట్ చేస్తే అంటే ఇంత ఛార్జ్ చేస్తారంట, $10 per pound ఫర్ వేస్టేజ్. ఇది బుఫే అని చెప్పా కాబట్టి ఫస్ట్ అయితే మనం ఫ్రైస్, అట్లానే తండూరి చికెన్, సమోసా అండ్ దహీ బల్లా ఏదో అంటారు, అండ్ నాన్స్ కూడా తెచ్చేసాడు, బటర్ నాన్స్. మనం సెకండ్ రౌండ్ అయితే తెచ్చేసుకున్నాం. ఇది వచ్చేసి కడాయి పన్నీర్, ఇదేమో చికెన్ లబాబ్దార్, ఇవేమో ఫిష్ టిక్కా టైప్, ఇదేమో ఆలూ క్యాలీఫ్లవర్ అంట, గోబీ, అండ్ ఇది వచ్చేసి సాగ్ పన్నీర్. అండ్ ఈసారి వచ్చేసి మనం రోటీస్లో ఇట్లా ఇదొక బటర్ రోటీ అండ్ అట్లనే కొన్ని బటర్ నాన్స్ కూడా చెప్పుకున్నాం. భయ్యా ఈ గోబీ క్యాలీఫ్లవర్ తింటే మాత్రం నాకు ఏం గుర్తొస్తుందంటే, సేమ్ స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు రోహిత్ వర్మ అని, యూపీ నుంచి. వాడు తెచ్చేవాడు అనమాట ప్రతిసారి లంచ్కి. సేమ్ అదే టేస్ట్ వస్తుంది నాకైతే. అప్పుడు వాడి దగ్గర తింటుండే, ఇప్పుడు ఇట్లా డబ్బులు పెట్టి తినాల్సి వస్తుంది. మన డిన్నర్ అయితే అయిపోయింది ఫైనల్గా జైకాలో. సో టైం వచ్చేసి 7:30 అయితే అయ్యింది. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 గంటలు అవుతే సన్సెట్ అయితే అయిపోతుంది. చూస్తే కనుక సన్ డైరెక్ట్గా ఇటు నుంచి అయితే పడుతుంది. మన నయాగ్రా ఫాల్స్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే, మనం ఎట్లానో బఫెలోకి వచ్చాం కాబట్టి షాపింగ్ బాగుంటుంది ఇక్కడ, బేసిక్గా షాప్స్ అవన్నీ. సో అలా మనకి టార్గెట్ లేకపోతే ఇంకోటి ఏంటి ఏదో ట్రేడర్ జోస్ అట్లా కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. అక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరికేస్తాయని చెప్పి అంటున్నారు. సో మన కార్ అయితే కొంచెం ముందు పార్క్ చేసాము ఇదే గల్లీలో. సో వెళ్ళి ఫస్ట్ అయితే కార్ పిక్ చేసుకొని అక్కడ నుంచి మేబీ ట్రేడర్ జోస్ కనుకుంటా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఏంటి అనేది. అట్లనే అవుట్లెట్స్ కూడా ఏమన్నా ఉంటే ఆ షాపింగ్ కూడా చేద్దాం. ఆఫ్టర్ 30 minutes డ్రైవ్ మనమైతే వచ్చేసాం న్యూయార్క్ సిటీ కాదు, న్యూయార్క్ స్టేట్లో బఫెలో దగ్గరలో ఉన్న ఆమ్హర్స్ట్ టౌన్ అని చెప్పి, టౌన్ ఆర్ ఒక చిన్న స్మాల్ సిటీ అనుకోవచ్చు. ఇక్కడ ట్రేడర్స్ జో అనమాట. ఇదే ప్లాజాలో మనకి టార్గెట్ ఉంది, అట్లానే ట్రేడర్ జోస్ కూడా ఉంది. సో ఇక్కడ ఏవో స్టఫ్ బాగుంటాయి అంట, లైక్ హౌస్ హోల్డ్ కానీ ఇట్లా ఇవన్నీ. సో అవైతే వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ కనుక చూసుకుంటే జనరల్ మన వాల్మార్ట్, ఫ్రెష్కో, నో ఫ్రిల్ స్టోర్ లాగానే ఉంది. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చా అన్ని హౌస్ హోల్డ్ అవన్నీ కూడా ఉంటాయని, కానీ చూసుకుంటే కనుక అన్నీ మన ఇండియన్ అంటే ఏంటి గ్రాసరీ ఐటమ్స్ ఇవే ఉన్నాయి. ఇక్కడ ఏదో లెమన్ పెస్టో సాస్ అంట, అట్లానే వోడ్కా సాస్ అంట, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మన యూఎస్లో దొరుకుతుందంట. ఫుల్ బిజీగా ఉంది, జనాలు అయితే ఎగబడి కొంటున్నారు. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి హెయిర్ సీరమ్, అలానే ఫేస్ వాష్, సన్ స్క్రీన్, ఇవన్నీ స్ప్రేస్ కూడా ఉన్నాయి. హెయిర్ సీరమ్ అంట, ఏదో హెయిర్ సీరమ్ కూడా ఉంది. షియా బటర్ అండ్ కోకోనట్ ఆయిల్. మన జుట్టు ఎట్లనో చాలా రఫ్గా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇది రాసుకుంటే కొంచెం సెట్ అవుతుంది అని చెప్పి హోప్తో తీసుకుంటున్నా. ఇది కూడా ఏదో ట్రై చేద్దాం కొత్తగా. జింజర్ టీ అనుకున్నా కానీ ఫైనల్గా అయితే క్యామోమిల్ హెర్బల్ టీ అయితే తీసుకున్నా, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ముందు ఆఫీస్లో అయితే ట్రై చేస్తాము. ఇది చాలా నచ్చింది అనమాట. సో అందుకని ఇది తీసేసుకున్నా. ఇంకా క్యామోమిల్ హెర్బల్ టీ అంట, ఇది కూడా 20 టీ బ్యాగ్స్, కెఫిన్ ఫ్రీ. సో లెట్స్ ట్రై దిస్. ఇది ఒక ఆయిల్ ఉంది కదా జోజోబా అని, జోజోబా కాదు కోహోబా ఆయిల్, హోహోబానా, ఓకే హోహోబా ఆయిల్ అంట దీన్ని. సో ఇది కూడా తీసుకున్నాము. ఇది యాక్చువల్గా ఆయిల్ కాదంట, ఆయిల్ అని ఉన్నా కూడా ఇది ఇయర్ వ్యాక్స్ అంట. సో దీని మీద ఇది జుట్టుకి నార్మల్గా అప్లై చేసుకుంటే కనుక స్కాల్ప్ ఏదైనా ఉన్నా కూడా ఆర్ మాయిశ్చరైజ్ చేస్తుంది అంట హెయిర్ని. చాలా బెనిఫిట్స్ అంటున్నారు. సో అందుకే ఒక చిన్న ట్రై చేసి బాగుంటే కెనడాలోనే పెద్ద బాటిల్ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి చిన్నది తీసుకుంటున్నాం. ట్రేడర్ జోస్లో అయితే అలా షాపింగ్ చేసి అట్లా మన సీరం అని అండ్ అలానే క్యామమిల్ టీ అట్లా కొన్ని ఒక 3-4 ఐటమ్లు అయితే తీసుకొని ఇక్కడ అట్లానే మనకి యూఎస్లో టార్గెట్ అని కూడా చెప్పుంటుంది, సేమ్ మన వాల్మార్ట్ స్టోర్ లాగా అనమాట. సో అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి, బట్టలు కానీ ఎలక్ట్రానిక్స్ వాట్ ఎవర్, లైక్ యూ నేమ్ ఇట్ దే విల్ హ్యావ్ ఇట్. సో ఆల్రెడీ నేను టార్గెట్కి అయితే వెళ్ళా ముందు, క్యాలీలో అట్లా వేరే చోటుకి వెళ్ళినప్పుడు. సో ఇది సేమ్ ప్లాజాలోనే ఉందన్నమాట ఇక్కడ టార్గెట్ అనేది. సో ఇప్పుడు ప్రస్తుతము టార్గెట్కి అయితే వెళ్తున్నాము. ఈ టార్గెట్ వచ్చేసి 10 వరకు ఉంటుందంట. సో మనకేమైనా నచ్చుతాయేమో ఇక్కడ చూసి అవి కూడా అలా లైట్గా షాపింగ్ చేసుకొని నెక్స్ట్ ఏంటిదనేది చూద్దాం. ఇక్కడ కొన్ని చూస్తే అవుట్లెట్స్ కూడా ఉన్నాయి, ఇలా స్కెచర్స్ అవుట్లెట్ అండ్ ఇంకేవో కూడా ఉన్నాయి అన్నమాట. మంచి షాప్లే ఉన్నాయి. సో దీని ప్రకారంగా మనం అయితే ప్లాన్ చేసుకొని నెక్స్ట్ మూవ్ తీసుకుందాం. ఎందుకంటే ఇవి మోస్ట్లీ 10 o'clock or 11 కల్లా క్లోజ్ అయిపోతాయి. సో మనం ఫాస్ట్గా మన థింగ్స్ ఫినిష్ చేసుకుంటే వేరే దానికి కూడా వెళ్ళచ్చు. అరే ఇక్కడ పనీరా బ్రెడ్ కూడా ఉంది, కానీ ఆల్రెడీ బుఫే తినేసాం కదా, స్పేస్ లేదు. ఇంకా ఇన్ కేస్ లంచ్ టైంకి వచ్చి లంచ్ చేసి ఉంటే కనుక డిన్నర్ పక్కా పైనరా బ్రెడ్లో వెళ్ళేవాళ్ళం.
మనమైతే టార్గెట్కి వచ్చేసాం. సో చెప్పినట్టు బట్టలు, గ్రాసరీ అన్నీ ఉంటాయి ఇక్కడ. అలా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అయితే కూడా ఉన్నాయి. మనము నార్మల్ బట్టల షాపింగ్ అయితే అయిపోయింది. ఒక 2 షార్ట్లు, టీ-షర్ట్ తీసుకొని, ఆశీష్ అయితే బెల్ట్ తీసుకున్నాడు. అవి తీసుకొని మనమైతే మిగతా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇది అయిపోయాక నెక్స్ట్ ఏంటి అన్నా కదా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మనము వాల్మార్ట్కి అయితే వెళ్దాము. అదైతే 11 వరకు కదా. సో ఇదైతే 10 వరకే. అందుకని ఫస్ట్ ఇది క్లోజ్ అయ్యే లోపల ఇక్కడ చూసుకొని నెక్స్ట్ అటు వెళ్ళిపోదామని. యా బ్రో, లెట్స్ గో. యూ డోంట్ డూ ద బిల్లింగ్. Vineet will do the bill. ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం వాటర్ స్ప్రింకిల్ అవుతున్నాయి. నైట్ టైం కదా, మన కార్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మంచి క్లీనింగ్ అయిపోతుంది. మన యూజువల్గా 2 రోజు అవుతుంది, బట్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఇప్పుడే క్లీన్ అయిపోతుంది. అదే కదా, ముందు వెనకాల జస్ట్ మనకి 5 minutes పట్టింది అంతే అక్కడ ఆ ప్లాజా నుంచి ఇటు వాల్మార్ట్ రావడానికి. ఇది కూడా వచ్చేసి మనకి ఆమ్హర్స్ట్ టౌన్ ఆర్ సిటీ వాట్ ఎవర్ దే కాల్ అక్కడే ఉంది. సో వాల్మార్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకొంచెం షాపింగ్ చేసి మనం నెక్స్ట్ ఏంటి ప్లాన్ అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే అన్నీ మన బట్టల సెక్షన్ ఉన్నాయి. ఆశీష్కి ఏవో కొన్ని టీ-షర్ట్స్ కావాలంట. అండ్ అట్లానే ఇక్కడ బఫెలో సాస్ అని కూడా దొరుకుతుంది, అది చాలా బాగుంటుందంట. సో అది కూడా ఉందేమో చూసుకొని ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇందాక సాస్ అని చెప్పా కదా, బఫెలో వైల్డ్ వింగ్స్ది ఇదే అంట. స్పైసీ గార్లిక్ అని ఉంది, అట్లనే మీడియం, ఇంకా సౌత్ వెస్ట్రన్ ర్యాంచ్ అవి కూడా ఉన్నాయి. కానీ ఇది బాగుంటుందంట స్పైసీ గార్లిక్. ఇది వచ్చేసి $368 USD. సో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది ఏమంటారు మీరు కమెంట్స్లో పెట్టండి ముందు, ఆల్రెడీ ట్రై చేస్తే కనుక. బట్టల కలెక్షన్ బాగానే ఉన్నాయి భయ్య. ఇక్కడ US పోలో అంట ఓన్లీ $17 అంట. అట్లానే వేరే అక్కడ $16 ఉన్నాయి. ఇటు చూసుకుంటే $23. కలెక్షన్ బాగానే ఉన్నాయి ఇక్కడ, మంచిది పట్టాలి. ఇక్కడ కనుక చూసుకుంటే మన కెనడాలో దొరికే టిమ్ హార్టన్స్ డబ్బాలు కూడా అమ్ముతున్నారు. సెకండ్ టైం మాట్లాడడం అయితే బిస్కెట్ అయిపోయింది. ముందు మాట్లాడింది మన మైక్ ఆన్లో లేదా ఆన్లో ఉందనుకొని చెప్పి మాట్లాడేసి ఒక 2-3 minutes. సో మ్యాటర్ ఏంటంటే మన షాపింగ్ అయితే అయిపోయింది. వాల్మార్ట్లో టైం వచ్చేసి 10:30 అయితే అయ్యింది. ఇది క్లోజ్ 11 o'clock కాబట్టి మన బేసిక్గా టార్గెట్ ఆర్ వాల్మార్ట్లో అయితే కనుక 8 o'clock ట్రయల్ రూమ్స్ ఆర్ ఫిట్టింగ్ రూమ్స్ అనేవి క్లోజ్ చేస్తారంట. సో అందుకని మనకి ట్రై చేయడానికి ఛాన్స్ అయితే లేదు. అందుకనే ఇంకా ట్రై చేయకుండా తీసుకోవడం ఎందుకు, రిస్క్ ఎందుకు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి రిటర్న్ చేయాలన్నా కూడా కష్టమే అని చెప్పి ఇంకా ఏం తీసుకోలేదు. ఫైనల్గా ఒక లెమన్ జ్యూస్ అయితే తీసుకొని రీఛార్జ్ కోసం అని చెప్పి లెమన్ జ్యూస్ తీసుకొని అయితే వచ్చేసాము. వీడైతే చూపిస్తున్నాడు ట్రాఫిక్ అని, అది మనోడు ఓపిక అయిపోయినట్టుంది. మెల్ల బ్యాక్ సీట్లో కూర్చున్నాడు, ఇంకా స్లీప్ వేస్తాడేమో మెల్లగా. యా లైక్ ఇలా 3-4 ఇట్లా మాల్స్ అట్లా అయితే తిరిగామన్నమాట ఈరోజు. అట్లా బఫే లంచ్ అయితే చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మనకి ఫోర్ట్ ఏరియా అని ఉంటుంది అనమాట కెనడాలో, నయాగ్రా దగ్గర. సో అది ఆ బార్డర్ అయితే దగ్గర అనుకుంటున్నా ఇక్కడ నుంచి, విచ్ ఈస్ మనం వచ్చేటప్పుడు రెయిన్బో బ్రిడ్జ్ నుంచి వచ్చాం కదా. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు పీస్ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ నుంచి మన ఇల్లు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే పడుతుంది, ఇంక్లూడింగ్ లైక్ ఇమిగ్రేషన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఎట్లా నైట్ టైం కూడా కాబట్టి నాకు తెలిసి ఇమిగ్రేషన్ కొంచెం లైన్స్ తక్కువే ఉంటాయి అనుకుంటున్నా. బట్ ఎంతసేపు సోది చెప్తాడరా దారా బాబు బండి. ఇది మరి మ్యాటర్. మధ్యలో మన ఆశీష్కి కొంచెం కాఫీ కూడా కావాలంట. ఎక్కడైనా టిమ్స్ కానీ ఎక్కడైనా ఆగేసి అట్లా లైట్గా డ్రింక్ అయితే తీసుకొని మనము ఇంటికైతే బయలుదేరిపోదాం. ఇంటికి వెళ్ళేటప్పటికి మేబీ 1 అట్లా అవుతుంది అనుకుంటాం మొత్తం కలిపి. Bye. ఆల్రెడీ టైర్డ్. ఇక్కడ కనుక చూసుకుంటే ఏ బార్డర్ అయినా కూడా నో డిలే అని ఉంది. అండ్ మనం మ్యాప్స్ పెట్టుకుంటే కూడా మనకి సేమ్ మళ్ళీ రెయిన్బో బ్రిడ్జ్ త్రూనే కనిపిస్తుంది దారి. నేను చెప్పిన ఇదైతే కనుక ఇక్కడ వరకు రావాలన్నమాట మనము. ఇది పీస్ బ్రిడ్జ్, కానీ మనం ఉన్నది ఇక్కడ కదా. సో ఇక్కడ నుంచి ఇటు ఇదే దగ్గర అని చెప్పి చూపిస్తుంది అనమాట మనకి. సో అందుకని ఇంకా మనం రెయిన్బో బ్రిడ్జ్ త్రూ నుంచే వెళ్ళిపోతాం ఇంటికి. మనమైతే వచ్చేసాం ఆల్మోస్ట్ రెయిన్బో బ్రిడ్జ్. ఇది మన US ఇక్కడ టోల్ కట్టాలి టు కెనడా స్ట్రైట్. ఇటైతే కనుక మనకి ఇది అనమాట, ఈ బ్రిడ్జ్ టోల్ కట్టేస్తే వెళ్ళిపోవచ్చు మనం. రెయిన్బో బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం మనం. ఆ టోల్ వచ్చి $6.50 కట్టాము, కెనడియన్ డాలర్స్. ఇటు చూసుకుంటే కనుక మన నయాగ్రా ఫాల్స్ అనమాట, అటు సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం మిస్ట్ లాగా. సో అదే మన హార్షూ ఫాల్స్. ఇది వచ్చేసి మన కెసినో, షెరటన్ ఇవన్నీ ఉన్నాయి. ఇటు ముందు కనిపిస్తున్నాయి కదా లైట్స్, అవన్నీ వచ్చేసి మన కెనడియన్ ఇమిగ్రేషన్ అనమాట. మనం పిఆర్లు కాబట్టి జస్ట్ పిఆర్ కార్డ్ చూపించేసి వెళ్ళిపోవడమే, ఎంటర్ అయిపోవడమే కెనడా అయితే ఎంటర్ అయిపోయాం. నయాగ్రా ఫాల్స్
ఓన్లీ ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాడు అంతే. ఎప్పుడు వెళ్ళారు బయటికి, మనం ఎక్కడ ఉండేది టొరంటో, అండ్ ఏమన్నా కొన్నారా, ఆల్కహాల్ టొబాకో ఏమైనా ఉంటే డిక్లేర్ చేయండి అని చెప్పి అన్నాడు. మనం ఎట్లా మేము ఏది తీసుకోలేదు కాబట్టి నో అని చెప్పేసాం. సో హ్యావ్ ఏ గుడ్ వన్ అని చెప్పి బాయ్ అని చెప్పి మన కార్డు పాస్పోర్ట్లు అయితే ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే స్టిల్ మన ఇంటికి 1 hour 19 minutes. ఇప్పుడు చూసుకుంటే ట్రాఫిక్ ఏం లేదు, సరదాగా వచ్చేసాము. ఇందాక కూడా అట్లనే ఉంటే మనం చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం బఫెలోలో, బట్ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంకేం చేయలేకపోయాం. సో ఆఫ్టర్ 1.5 hour డ్రైవ్ మనమైతే వచ్చేసాం ఎటోబికోలో ఉన్న ఎగ్ హాలిక్. ఇది వచ్చేసి మనకి 2 o'clock వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ సో ఇదే బోర్డు కనుక చూసుకుంటే ఎగ్ హాలిక్ ఖాళీగానే ఉంది ప్రస్తుతం అయితే. సో ఇది వచ్చేసి మనకి ప్రమోషనల్ ఆఫర్ అయితే నడిపిస్తున్నారు. ఆగస్ట్ 2nd week 3rd week వరకు అయితే ఉంది. డాబలి వచ్చేసి $1, వడాపావ్ అయితే $2 అండ్ అలా ఉందన్నమాట ఆఫర్ అయితే. అండ్ శాండ్విచ్ అయితే ఎనీ శాండ్విచ్ $5 అండ్ డ్రింక్స్ ఏవో కూడా ఉన్నాయి, అవి కూడా $5 ఎంతో అని చెప్పి. సో లేట్ నైట్ స్నాక్ కింద తిందామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో లేట్ ఎందుకు మరి, మనం ఎప్పుడో క్యాలీలో అయితే తిన్నాము లాస్ట్ డాబేలి అనేది. తర్వాత రీసెంట్గానే ఇది ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఒకసారి వచ్చి. సో నచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకోసారి వచ్చాము ఇంటికి వెళ్ళే కంటే ముందు ఒకసారి ఇక్కడ అలా స్నాక్ తినేసి వెళ్ళిపోదామని. డైజెషన్కి బాగుంటుందని చెప్పి నేనైతే ఒక మసాలా జీరా తీసుకున్నా. అండ్ ఆర్డర్ వచ్చేసి ఒక 2 వడాపావు, ఒక డాబేలి అయితే చెప్పేసాం స్టార్ట్ చేయడానికి. ఇంకా స్పేస్ ఉంటే వేరే కూడా ఆర్డర్ చేద్దాం. మన డాబేలి అయితే వచ్చేసింది మంచిగా సేవ్ అదంతా వేసి. అండ్ అట్లనే వాళ్ళు వడాపావు చెప్పారు, అది కూడా చాలా యమ్మీగా కనిపిస్తుంది. సో లాగిచ్చేద్దాం మరి. అలా లేట్ స్నాక్ అయితే తినేసాం మనం ఎగ్ హాలిక్లో. ఇది ఎటోబికోలో ఉంది. మీరు కూడా రావాలనుకుంటే కనుక వచ్చి ట్రై చేయొచ్చు. మన ముంబై ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ లైక్ వడాపావ్, డాబేలి అయితే చాలా బాగున్నాయి, చాలా చీప్ కూడా. సో ప్రోమో కోడ్ వచ్చేసి వినీత్ అంట. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది చెప్తే మీకు వడాపావ్ అయితే $2, డాబేలి అయితే $1కి వచ్చేస్తుంది. అండ్ ఎనీ శాండ్విచ్ ఫర్ $5. అలా తినేసి ఇప్పుడైతే మళ్ళీ మన ఇంటికి ఒక అరగంట అయితే పడుతుంది. సో ఆశీష్ని అయితే దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మయ్య ఫైనల్లీ ఇంటికి వచ్చేటప్పటికైతే 2 o'clock అయితే అయిపోయింది. అందరినీ దించుకొని మనము అన్నీ తినేసి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ క్లోజ్ టు 450-460 kilometers అయితే డ్రైవ్ చేసాం మొత్తం అంతా ఈరోజు బఫెలో సిటీ అంతా కలిపి. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. యాక్చువల్లీ ఫుడ్ గురించి చెప్దాం అనుకున్నా. సో అక్కడ ఫుడ్ రెస్టారెంట్ ఏదైతే వెళ్ళామో అంబియన్స్ అంతేమీ అనిపించలేదు మాకు. అండ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేసినట్టు లేదు అనమాట. మనం బేసిక్గా అంటే ఏదో పొట్ట నిండడానికి తిన్నట్టు అన్నట్టు ఉన్నాయి ఐటమ్స్ అయితే. అండ్ ఇంకొకటి ఏదో ప్లేస్ కూడా ఉంది, బాంబే ఈటరీ ప్లేస్ అని. మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం. బట్ ఇక్కడైతే మాకు యావరేజ్ అయితే అనిపించింది. బట్ మీరు కనుక వెళ్తే కనుక మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ ఫైనల్గా మనం యాజ్ యూజువల్గా ఎగ్ హాల్కి వెళ్ళాం కదా, అక్కడ మాత్రం డాబేలి అదైతే ఇచ్చి పడేసింది మంచిగా సేవ్ అవన్నీ వేసి. మీరు ఇట్లా ముంబై ఫుడ్ వడాపావ్ ఇట్లా ఇష్టమైతే కనుక డెఫినెట్గా వెళ్ళి అయితే ట్రై చేయండి. సో that's it for today's vlog. Hope you guys enjoyed it. See you in the next one.